బాగున్నారమ్మా? షురు చేద్దామా ఇక పండుగలకు? ఏమేమి పండుగలు వస్తున్నాయి అనేది చూసుకోవడమే మన పని. పండ్లు ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా అనేది కాదు. పండుగలు వస్తున్నాయి అంటే సడుగుడు తుడుచుడు రకరకాలుగా పనులు ఉంటాయి. ఎంతగా ఇది వచ్చినా కానీ ఈ నెల రోజులు చలి, ఆ చలిలో స్నానాలు పూజలు. కార్తీక మొక్కెత్తి అవుతుందంటే సంక్రాంతి చలి ఇంకా ఇది ఉంటుంది అంటారు. సంక్రాంతి వచ్చిందంటే సంకల్య పని అని. సంక్రాంతి అట్లా వస్తుంది. మళ్ళీ అవి అన్నీ అయిపోయిందనంటే ఇక సరే ఎట్లా పోతుందిరా నాయన అంటే శివ శివ అనుకుంటూ పోతుందంట. శివరాత్రికి ముద్దు పెట్టుకొని పక్కకి వెళ్ళిపోతుందంట. అట్లా చెప్తుండే పెద్ద మనుషులు అప్పుడు మనకు. ఈసారి ఈ శివరాత్రి అంటే అల్లుడు వచ్చిండ్రు అంటే ఒక జోక్ చేస్తుండే అప్పుడు. 2 రాత్రులు ఉండిపోతున్నామ్మా అని అంటుండేనంట ఆ కాలంలో అల్లుడు. ఆ 2 రాత్రులు అంటే సంక్రాంతి నుంచి శివరాత్రి అంట. అంటే లెక్కలు వేసుకోవాలి మనం ఇక అంతే. ఆ అల్లుళ్ళకు చేసే సేవల గురించి వచ్చాడు స్టోరీలు వస్తుండే అప్పుడు ఆంధ్రజ్యోతిలో. నాకు మస్తు ఇష్టం ఉంటుండే ఆ బుక్ అంటే. ఎప్పుడప్పుడు ఎక్కడికైనా పోతే కనిపిస్తే నా కొడుకు ఇప్పిస్తాడు నాకు ఆ బుక్. ఇష్టంగా తీసుకుంటాడు, ఇష్టంగా చదువుకుంటూ కూర్చుంటా. అప్పుడంటే వారం వారము అన్నీ తీసుకొని ఆ జోక్స్ ఇంత పెద్దగా ఫైల్ చేసుకున్నాను నేను అప్పుడు. ఇప్పటి వాళ్ళకు ఏదో ఇట్లా వచ్చింది ఇట్లా పోతుంది పండుగ అంతే, అర్థమైతే లేదు. అది పోయేసరికి ఇంకోటి వచ్చేస్తూనే ఉంది, ఇది పోయేసరికి ఇంకోటి వస్తూనే ఉంటుంది. కానీ జర అట్లనే మా మీద కూడా చూపించుర్రి లైక్లు కొట్టడం లాంటివి. ఉంటా మరి.